ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 19వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరనున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజనసమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడుగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోనెనెను. ఆయన శిష్యులు, భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకాయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకునిన నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకి రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని మీతో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయెను. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలిడవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను,
ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడుపటి వారగుదురు, కడుపటి వారు మొదటి వారగుదురు. ఆమేన్. ఎక్స్ప్లనేషన్. నా సహోదరుడా, ఈ అధ్యాయంలో దేవుడు భార్యాభర్తల బంధం కోసం మరోసారి చెప్పారు. ఈ వాక్యం చూడండి, మత్తయి 19:6. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పాను. కొంతమంది భార్యాభర్తల సంబంధం గురించి చాలా తక్కువగా అనుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే విడిపోతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా విడదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నా సహోదరుడా, భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి వారు విడిపోవడానికి కారణమైతే దేవుని శాపానికి గురవుతారు. అవును, దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరచకూడదని దేవుడు చెప్పాడు గనుక అది చేసిన వారు ఖచ్చితంగా శాపానికి గురవుతారు. అలానే ఈ అధ్యాయంలో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభమో అనేది కూడా దేవుడు వివరించాడు. అంతేకాదు, ఈ వాక్యం చూడండి, మత్తయి సువార్త 19:26. ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. నా సహోదరుడా, కొన్ని సమస్యల గురించి ఇది అసాధ్యం, నా జీవితంలో ఇది సంభవించడం అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఈ వాక్యం నీ కొరకే. మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి నా సహోదరుడా, నీ సమస్య ఏదైనా, నువ్వు అనుకున్న గోల్ ఎంత పెద్దదైనా, అది నీకు అసాధ్యంగా అనిపిస్తున్నా దేవుని మీద విశ్వాసంతో ప్రయత్నించి చూడు, అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవునికి సమస్తము సాధ్యమే. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ దేవ, పరలోకమందున యేసయ్య, మీకే స్తోత్రం. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నిన్నే కనపరుస్తున్నాను. అవును ప్రభువా, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట ఎంత దుర్లభమో అని చెప్పి ఉన్నావు. ధనము పట్ల అంతగా ప్రేమను కలిగి ఉండకూడదని ఈ వాక్యం ద్వారా మాకు బోధించి ఉన్నావు. అంతేకాదు, భార్యాభర్తల సంబంధం గురించి దేవా ఎంతో క్లుప్తంగా, ఎంతో క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో నీవు చెప్పి ఉన్నావు. అందును బట్టి నీకే స్తోత్రం. దేవా, ఈ వాక్యంలో నీవు మాకిచ్చిన వాగ్దానం మనుషులకైతే అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నావు. అవును తండ్రి, నీతో సమస్తము సాధ్యమే. దేవా, ఈ ప్రార్థన ఎవరైతే వినుచున్నారో వారు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఈ సమస్య నన్ను విడిచిపోదు అని అనుకుంటున్నారేమో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, వారు ఒక గురి యొద్దకు పరిగెడుతూ ఇది నా పట్ల జరగడం అసాధ్యమని వారు అనుకుంటున్నారేమో తండ్రి, నీవు వారితో మాట్లాడు. అవును ప్రభువా, నీతో సమస్తము సాధ్యమే. ఎలాంటి కష్టమైన పరిస్థితులైనా అది ఎదిరించుటకు దేవా మాకు తోడుగా నీవున్నావనే బలమును, దేవా నీవున్నావనే విశ్వాసమును మాలో కలిగించండి. యేసయ్యా, మమ్మల్ని బలపరచండి. దేవా, ఈ వాక్యం వినిచిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాక్యం పట్ల ఆసక్తి కలిగిన నీ బిడ్డలందరినీ దీవించండి. దేవా, మరి ప్రయాణమే వెలుచున్న ప్రతి ఒక్కరికి నీ దూతల కాపుదల దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, దేవా వ్యాపారాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, వివాహాల కోసం ప్రయత్నిస్తున్న సమస్త జనములకు తండ్రి తోడుగా నీవే ఉండి వారి పట్ల నీ కార్యమేదో, నీ చిత్తమేదో బయలుపరచమని, మరి ముఖ్యంగా నీ రాకడికి మా అందరినీ సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి.
ఆమెన్. ఆమెన్. ఆమెన్.